నువ్వు ఒకటంటే నేను రెండంట. జగన్ పాదయాత్ర ముగింపు సభపై సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు రోజా. ఇద్దరి మధ్య మాటల మంటలు ఇప్పుడు చూద్దాం. అల్టిమేట్ గా అంతిమ సభ ఆటో ఫ్లాప్, దెబ్బతిన్నారు. మీ సభ విఫలమైంది, ఫెయిల్ అయింది. మీ మాటల తీరు ఈ రాష్ట్రంలో ఉండే రైతులు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాజన్న పరిపాలన కావాలి, రాజశేఖర్ రెడ్డిని జగన్ గారిలో చూసుకుంటూ ఆయన ముఖ్యమంత్రి కావాలి అని ప్రజలు చేసిన నినాదాలతో నిన్న మా చెవులన్నీ కూడా మార్మోగిపోయాయి. వాళ్ళకి అదేంటో జనమే లేరు అంటున్నారు. నిజంగా సోమిరెడ్డి లాంటి వాళ్ళు నిన్న గనక ఆ మీటింగ్కి వచ్చింటే కిందేసి తొక్కుంటారు. అంత జనం ఇసుకేస్తే రాలని జనం. నోటికి ఏదొస్తే అది ఇష్టానుసారం చంద్రబాబు నాయుడిని చాలా దిగజారిన భాషల్లో మీరు మాట్లాడటం చంద్రబాబు నాయుడు గారి గురించి దురదృష్టం ఇది. సో జనం అంటే ఏంటి, ప్రజాబలం ఏంటని 5 సార్లు ఓడిపోయిన సోమిరెడ్డికి అయితే అర్థం కాదు. చంద్రబాబు నాయుడిని ఇంప్రెస్ చేయడానికి ఆయన ప్రెస్ మీట్లు పెడతారు. దానికి ఇంప్రెస్ అయ్యి ఆయన ఏ విధంగా మంత్రి పదవి ఇచ్చారో కూడా మనం చూసాం. ఎందుకంటే పాస్ అయిన వాడికి ఎవడైనా మినిస్టర్ ఇస్తాడు, కానీ ఫెయిల్ అయిన వాడిని నెత్తిన పెట్టుకున్నాడు అంటే మరి ప్రజలు చీకొట్టిన వాళ్ళని చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఎంకరేజ్ చేస్తాడనేది మనం అర్థం చేసుకోవాలి. మాట్లాడితే ఒక ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడితే ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా మాట్లాడాలి. ఒక చట్టసభల్లో శాసనసభ్యుడివి శాసనాలు చేసేవాళ్ళు, మీరు ఎగ్గొట్టి జీతాలు తీసుకునేవాళ్ళు. ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఒక విఆర్ఓ, ఒక టీచర్ 10 రోజులు డ్యూటీకి అబ్స్కాండ్ అయితే వాళ్ళని సస్పెండ్ చేసి యాక్షన్ తీసుకుంటారు. మీరు 2.5 సంవత్సరం చట్టసభలో అడుగు పెట్టకుండా జీతాలు తీసుకుంటున్నారు. మీరా ప్రజాస్వామ్యం గురించి ప్రజల గురించి మాట్లాడేది? ఎక్కడ హక్కు ఉంది మీకు అంటా నేను. అండ్ ప్రతిసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటారు వీళ్ళు అసెంబ్లీకి రారు కానీ జీతాలు తీసుకోవడానికి సిగ్గులేదా అని. నేను సూటిగా చెప్తున్నాను సోమిరెడ్డికి, 5 సార్లు ఓడిపోయిన నీకు మంత్రి పదవి తీసుకోవడానికి సిగ్గులేదా, మంత్రిగా జీతం తీసుకోవడానికి సిగ్గులేదా అని నేను అడుగుతున్నాను. అలాగే మీకున్న ఎమ్మెల్యేలు, మీకున్న బలం చాలదన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని 23 మందిని తీసుకోవడానికి మీకు సిగ్గులేదా? ఇప్పటికీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ మరి ఎమ్మెల్యేలుగానే అసెంబ్లీలో సంతకాలు పెడుతుంటే ఇంకా కూడా మీ పార్టీలో 4గురికి మంత్రులు ఇచ్చినందుకు మీకు సిగ్గు లేదని నేను అడుగుతున్నాను. మీకు సిగ్గుమానం ఉంటే వాళ్ళ చేత రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లేవాళ్ళు. కానీ మీ ప్రజా వ్యతిరేక పరిపాలన వల్ల ఖచ్చితంగా వాళ్ళందరూ ఓడిపోతారన్న భయంతోనే ఈరోజు వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ అసెంబ్లీని కూడా ఈరోజు అపవిత్రం చేస్తూ మీరు వాళ్ళని సస్పెండ్ చేయలేదు కాబట్టి మేము అసెంబ్లీకి రాలేదు, కానీ మాకేం టైంపాస్ కోసము ఇంట్లో కూర్చోలేదన్న సంగతి మీరు తెలుసుకోండి. 3 లక్షల చదరపు అడుగుల అతి విలాసవంతమైన భవనాల్లో ఉండే వాళ్ళకి మీకేం తెలుస్తుంది ప్రజల కష్టాలు? శుక్రవారం బోన్లో ఎక్కి మీరు ఎట్ట రక్షించుకోవాలా? మీ పుణ్యాన్ని ఎంతమంది ఐఏఎస్ అధికారులు పెద్ద పెద్ద సంస్థలు కోర్టు చుట్టూ జైలు చుట్టూ ఎట్ట తిరుగుతున్నారో అది తెలుసు మీకు. ఈ రోజుకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు అందరూ కూడా వారి వారి కాన్స్టిట్యున్సీలో ప్రజలకు అండగా ఉంటూ ప్రజలకి భరోసా ఇస్తూ వారి సమస్యల్ని దూరం చేయడంలో ఏ విధంగా పనిచేస్తున్నారో తెలుసుకుంటే మంచిదని కూడా తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వమే లేనట్టు, అభివృద్ధే జరగనట్టు, సంక్షేమమే లేనట్టు, అంతా దోచేస్తున్నట్టు, వ్యవస్థ చెడిపోయిన రాజకీయ వ్యవస్థని 12 కేసుల్లో ముద్దాయి ఉండే జగన్మోహన్ రెడ్డి వచ్చి సమూలంగా మార్పులు చేస్తా అంట. రైతుల గురించి మాట్లాడినాడు ఆయన. రైతుల గురించి మీకేం తెలుసు? అసలు వ్యవసాయం అంటే ఏం తెలుసు? మీకు కష్టం అంటే ఏం తెలుసు? మీ కంపెనీలు అమాంతంగా, మీ సొంత కంపెనీలు మీ తండ్రి గారు ముఖ్యమంత్రి కాగానే 1000 కోట్లలోకి వెళ్ళిపోయినాయి, అది తెలుసు. ఇక రైతుల గురించి గొప్పగా మాట్లాడారు నిన్న సోమిరెడ్డి గారు. ఈరోజు రైతు బాంధవుడు రాజశేఖర్ రెడ్డి గారు, రైతుల గురించి ఆలోచించేది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రైతు భరోసాతో ఆయన ఏ విధంగా రైతుల జీవితాలని వెలుగు తీసుకురావాలనుకున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. అలాగే రాజశేఖర్ రెడ్డి గారికి వచ్చింది రైతులకి ఫ్రీ కరెంట్ ఇవ్వాలని, రైతు పిల్లలకి మరి ఫీజు రియంబర్స్మెంట్ తో పెద్ద చదువులు చదివించాలని. కానీ చంద్రబాబు నాయుడుకి ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకోవటమే గాని రైతుల గురించి ఏ రోజైనా ఏమైనా చేశాడా అంటే వ్యవసాయం దండగాని తన బుక్కులో రాసుకున్న పెద్ద మనిషి ఈ రోజు ఆయన మంత్రులు వ్యవసాయం గురించి మాట్లాడుతుంటే చాలా మంది నవ్వుతున్నారు. మీకు టికెట్ కావాలంటే ఇన్ని కోట్లు, ఇప్పుడు పార్టీ నడవాలంటే ఇన్ని కోట్లు, పార్టీలో చేర్చుకున్న వాళ్ళని కూడా మీరు ఇన్ని కోట్లు తెచ్చి కట్టండి అని చెప్పేసి మీరు పిలుస్తున్నారు. మిమ్మల్ని చూసి భయపడిపోతున్నారు నాయకులు.
మీరు సంపాదించిన డబ్బు ఉంది జగన్మోహన్ రెడ్డికి. ఆయన చెప్తున్నాడు ఆయనకి డబ్బు మీద ఆశ లేదంట. ఆశ లేకపోతే ఒక్కసారి వేల కోట్లు మీ అకౌంట్లోకి ఎట్టొచ్చినాయి? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అండ్ సిబిఐ ఎందుకు మీ ఆస్తులు అటాచ్ చేసింది? ఇన్ని రోజులు పాదయాత్ర చేసిన వాళ్ళు ఒక్కరోజు చెప్పారా? మీ మీద ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకి పోయినారు? ఎందుకు కంపెనీల చైర్మన్లు జైలుకి పోయినారు? మీరెందుకు జైల్లో 16 నెలలు ఉన్నారు? మీరెందుకు 12 కేసుల్లో మొదటి ముద్దాయిగా ఉన్నారు? ఎందుకు ఒక్క మాట చెప్పరు మీరు? కాబట్టి మనం మాట్లాడే మాటలకి చేసే పనులకి పొంతన ఉందా అనేది ఒకసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాలి.